లాజికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇక్కడ నేను రాశాను కదా, నవంబర్, జూలై, జూన్, సెప్టెంబర్. నార్మల్గా మనకు 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్లో అన్నీ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కదా. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మనం దేన్నైనా ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే మన క్యాలెండర్లో మంత్స్ అనేవి జనవరి, ఫిబ్రవరి అలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం అదే ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకి జనవరి, ఫిబ్రవరి అనేది ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిర్రు, ఫస్ట్ వచ్చేసి జూన్ వస్తుంది, జూన్ తర్వాత జూలై, తర్వాత కొన్ని మంత్స్ వస్తాయి, తర్వాత సెప్టెంబర్, తర్వాత నవంబర్. ఇలా మనం అరేంజ్ చేయాలి. ఈ టాపిక్ అనేది ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, జూన్ వస్తుంది, జూన్ తర్వాత జూలై. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్ 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 ఫస్ట్ జూన్, తర్వాత జూలై, తర్వాత ఏమొస్తుంది సెప్టెంబర్, తర్వాత నవంబర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుకింగ్, ఫుడ్, కటింగ్, మార్కెట్, వెజిటబుల్. దీన్ని కూడా మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ఇంట్లో వెజిటేబుల్స్ అనేవి ఏమీ లేకపోతే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం మార్కెట్కి వెళ్తాం, అవునా కదా. మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, మనకు నచ్చిన వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత వెంటనే కుకింగ్ చేయం కదా. మార్కెట్కి వెళ్తాం, తర్వాత వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం. వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత వీటిని ఏం చేస్తాం, కట్టింగ్ చేస్తాం. కట్టింగ్ చేసిన తర్వాత కుకింగ్ చేస్తాం. కుకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, తింటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటిది, 4. ఫస్ట్ మార్కెట్కి వెళ్తాం, తర్వాత వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఏం చేస్తాం, కటింగ్ చేస్తాం. కటింగ్ చేసిన తర్వాత కుకింగ్ చేస్తాం. కుకింగ్ చేసిన తర్వాత ఫుడ్. ఓకేనా. ఈ ఆర్డర్లో ఎక్కడ చూద్దాం, 4, 5, 3, 1, 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.